కనికరము దయగలిగిన దేవా, మమ్మల్ని సజీవులకు గురించి ప్రభు ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపుమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. నడిపించువాడివి నీవే, దీవించువాడివి నీవే అయా. నీ నాయన ప్రభు, నీ సంగముతో ప్రభు, నీ స్వరము ద్వారా, నీ వాక్కు స్వరము ద్వారా, నీ ఆత్మ స్వరము ద్వారా మాట్లాడే దేవుడివి అయా. నా ప్రభు నాయన, నీ రాకడ కొరకు ప్రభు, నీ బిడ్డల్ని ప్రభు సిద్ధపరుస్తున్న విధానం కొరకు ప్రభు నాయన తండ్రి దేవా, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభు నాయన. ప్రతి బిడ్డని ప్రభు సిద్ధపరిచే కృప దైత్యమని అడుగుతున్నాము, సిద్ధపరిచే మనస్సు దైత్యమని అడుగుతున్నాము అయా. నీ భయము, నీ భక్తిలో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటని స్థిరపరచండి నాయన. నీ దాసుడు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే నా ప్రభు నాయన, మరొకసారి ప్రభు నాయన మాపై నీ అభిషేకము కుమ్మరించమని అడుగుతున్నాము నాయన. ఒక నూతన తైలముతో మమ్మల్ని నింపుమని అడుగుతున్నాము ప్రభు నాయన తండ్రి దేవ. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన నీ అధికారానికి మేము లోబడుతున్నాం. మీరే మా ప్రభువి, మీరే మా రాజువి నా ప్రభు, మీరే మా సమస్తమై ఉన్నావు ప్రభు. ఇదిగో ప్రభు నాయన తండ్రి దేవ, ప్రతి బిడ్డకి దీన మనస్సు కలిగించి నడిపించు, దీవించు, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలో గొర్రె కాపర్ల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. గొర్రె కాపర్లు వర్సెస్ ఎవరమ్మా? జీతగాళ్ళు. ఈ జీతగాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కొంతమంది కాపర్లు వాళ్ళ సంఘాన్ని వాళ్ళు కాచి కాపాడుకుంటున్నారు. అది మనకి తెలుస్తూ ఉంటది. అందుకే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే మంచి కాపరిని బైబిల్ చెప్తుంది. ఆయన మనకి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఒక్క కాపరి ఎలా ఉండాలి అనేది ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, అలాగే అట్టి స్వభావం కలిగిన వారు మంచి కాపర్లని మనం తెలుసుకుంటున్నాం. ఈ మంచి కాపర్లు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుడు ఏదైనా పని ఇచ్చినప్పుడు మనకి ముందు ఆయన మీద ప్రేమ మనకి కలగాలి. మినిస్ట్రీ మీద ఆలోచించడం కాదు మనం స్టార్టింగ్. మనం ఏంటంటే ఆయన మనకిచ్చిన బాధ్యత నెరవేర్చాలంటే ముందు ఆయన మనం ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాడు, ఏ బాధ్యతనని ప్రేమతో మనము చేయగలము. అందుకే కాపరులు గొర్రెల్ని ప్రేమించేవారుగా ఉన్నారు. 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మంచి కాపరి లక్షణాలు చెప్తున్నాడు. ఆయన గురించి చెప్పుకుంటూ, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ఆమేన్. ప్రేమించేవారే ప్రాణం పెట్టగలరు, ప్రేమించిన వారు పెట్టలేరు. అందుకే దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా మనము ఎప్పుడన్నా చూడండి, వాళ్ళు ముందుంటారు, ప్రజల్ని రక్షించడానికి ముందుంటారు, ప్రజల కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేవారుగా ఉంటారు, వాళ్ళ యొక్క సంఘం కోసం ప్రాణం ఇచ్చేవారుగా ఉంటారు. ఆ మంచి కాపరి లక్షణాలు ఏంటంటే, గొర్రెల్ని వ్యక్తిగతంగా వాళ్ళు ఎరిగి ఉంటారు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరెవరు బాధల్లో ఉన్నారని కాపరికి తెలియకపోతే కొంతమంది తెలియపరచరు. కానీ కాపరి ఏం చేయాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే 99ని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన వెళ్ళినట్టుగా మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి. అది మంచి కాపరి లక్షణాలు. ఇప్పుడు పేతురు పడిపోయాడు కదమ్మా, లూకాసు వార్తలో ఏం చెప్తున్నాడు, నేను నీ కొరకు ప్రార్థన చేసి ఉన్నాను, నువ్వు తిరిగి లేచినప్పుడు లేకపోతే బలపరిచినప్పుడు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రభు చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన తెలుసు మనం పడతామని తెలుసు, దానికి ముందు కూడా పడతామని తెలుసు. అయినా కానీ ఆయన కృప అలాంటిది, కనికరము అలాంటిది, దయ అలాంటిది. అందుకే పేతురు మొదటివాడిగా ఆయన లేచి ఆయన ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. అసలు ఆయనకు హక్కుందా? పారిపోయినోడికి హక్కుందా? మన ప్రకారం, మన దృష్టి ప్రకారం అయితే ఆయన ప్రార్థన చేయడానికి లేదు, ఆయన వాక్యం చెప్పడానికి లేదు, తప్పు చేశాడు, ఆయన ఏం చేస్తారు, బహిష్కరిస్తాం. కానీ దేవుడు అట్టివాడు కాడు, అందరికి అవకాశం ఇచ్చేవాడు. ఆయన వీక్నెస్ కూడా తెలుసు, నీ వీక్నెస్ ఏంటో కూడా తెలుసు, అయినా కూడా ఆయన నిన్ను పిలిచాడు. అది దేవుడిలో గొప్పతనము. నువ్వు పడతావని తెలుసు, నువ్వు నడుస్తూ నడుస్తూ పడతావని తెలుసు,
చేయరాని పనులు చేస్తావని తెలుసు, అయినా కూడా ఆయన మనల్ని పిలిచాడు. అంటే దానికి అర్థం ఏంటి? కాపర్లు కూడా గొర్రెలతో పాటు ఎదుగుతూనే ఉంటారు, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా నడిచే కొద్దీ వాళ్ళు కూడా బలపరుస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతూ ఉంటారు. అలాగే గొర్రె కాపర్లు మందను మేపుతూ ఉంటారని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు బలపరచబడాలి. ఇప్పుడు సాతానుతో ఏదో ఒక విషయంలో మనము పోరాడుతూనే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకి బలం కావాలంటే దిట్టంగా వాళ్ళకి తినిపించాలి. ఆత్మ ఖడ్గము వాడుకునే విధానము మనము సంఘానికి నేర్పించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఖడ్గాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎలా దాన్ని వాడాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు మేపుతారు, వాళ్ళు యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తారు. అందుకే కానీ మనము ఆధారపడేటట్టుగా ఉండకూడదు. అందరి మీద మనం ఆధారపడుతూ ఉంటే ఏమవుతుందంటే, ప్రార్థన అడగటం వేరు, ఆధారపడటం వేరు. దేవుని సంగమా, మనము దేవుడు మనం పిలిచింది దేని కొరకు? సమస్తమని జయించడానికి. ఈ లోకాన్ని ముందు జయించాలి, అలాగే సాతాన్ని జయించాలి, సమస్తము మన శరీర క్రియలు ఇచ్చల్ని మనం జయించాలి. ఇప్పుడు జయించాలంటే మన దగ్గరికి ఏముండాలి? బలం ఉండాలి, మన దగ్గర శక్తి ఉండాలి. అందుకే సంఘానికి అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. వాళ్ళకి కావాల్సిన యుద్ధోపకరణాలు ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన అధికారం ఇచ్చాడు శత్రువు మీద. అందుకే దేవుని సంగమా, వి మస్ట్ ప్రీచ్ ద ఫుల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. మనకి తెలిసింది చెప్పటం కాదు, మనం అన్ని దేవుని యొక్క వాక్యంలో ఉన్న అన్ని, అది యుద్ధమైన, ఆరాధన జీవితమైన, పరిశుద్ధమైన జీవితమైన, వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవటం అయినా, ఏదైనా కానీ దేవుని సంగమా, మనము దేవుని యొక్క కౌన్సిల్ని మనం నేర్పించాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఆపద కాలంలో వాళ్ళు కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోతారు. మనం కనుక మేపపోతే వాళ్ళు దేవుడి మీద ఆధారపడరు. మేపేవాళ్ళు లేకపోతే మేపబడిన వారు ఏం చేస్తారంటే, దేవుని యొక్క వాక్యంలో స్థిరముగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎంత కన్నీరు కలిగినా, వాళ్ళు మట్టుకు దృఢంగా నిలబడతారు దేవుడి కొరకు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, దేవుడు వాళ్ళకి నిత్య జీవం కొరకు పిలిచాడు. ఇది కొంతకాలమే, ఏదైనా కానీ. మా అయితే మనం ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికి తెలీదు. కానీ బ్రతికినంత కాలము దేవుడు నీకు తోడై ఉంటాడని ఎప్పుడు మర్చిపోమాకండి. ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు. తర్వాత ఆత్మని పంపించాడు నీకు తోడై ఉండటానికి, నీలో నివసించడానికి. దేవుని సంగమా, మేపేవారు ఎలా ఉండాలంటే, వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ మీద కాదు, అన్ని సబ్జెక్టు టచ్ చేయాలి. జీవితానికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ టచ్ చేయాలి. అలాగే వాళ్ళు ప్రతి విషయము దేవుడి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి బోధించాలి. అందుకే మనము కూడా సంఘంగా అనుదిన ఆహారం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు, ఈ దినాన నాకు కావాల్సిన ఆహారము నాకు అనుగ్రహించండి అని చెప్తే, దేవుడు ఆయన దాసుడి ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, లేకపోతే ఎవరి ద్వారా అయినా కానీ, దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని మేపటానికే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మేపపోతే ఏమవుతుందంటే, అనేక ఈ వాడు వేసిన విత్తనాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఏ చర్మంలో ఉంటారు? తోడేలు చర్మంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఒక డిఫరెంట్ బ్యాచ్, వాళ్ళు డిఫరెంట్ డాక్టర్స్ తో వస్తారు. వాళ్ళకి ఒక సెంటెన్స్ లో ఒక డాక్టర్ని క్రియేట్ చేస్తారు. చాలా మంది ఉన్నారు అలా. అందుకే పౌలు గారు వెళ్తూ సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. 20 అధ్యాయము అపోస్తుల కార్యము 28 నుంచి 29 వరకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను.
వారు మందను కనికరింపరు. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మందను కనికరింపరంటాడు. మందాన్ని కనికరింపరు అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, అనేక మంది వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని ఏం చేశాడంటే అభిషేకించి కాపర్లుగా అక్కడ ఉంచింది, వాళ్ళకి హెచ్చరించటం మన బాధ్యత. దేవుని సంగమా, మనము దేవుని యొక్క వాక్యంలోకి డీప్లోకి వెళ్తే గనక పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని నడిపించేది. కాపర్ని ఉంచొచ్చు అక్కడ, కానీ సంఘానికి ఏది కరెక్ట్ వాక్యము కావాలో ఆయన బోధించువాడు ఆయనే. ఎందుకంటే తండ్రి హృదయం ఎరిగిన వాడు, ఆయన తండ్రి హృదయం నుండి తీసుకొచ్చే వాక్కు, లేకపోతే మన ప్రభువైన యేసుక్రీస్తు నుంచి వినిన వాక్కుని తీసుకొచ్చి మనకి ఆయన బోధిస్తున్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే దీని సంగమా, మనము జాగ్రత్తగా ప్రతి వారు, అంటే నిన్న ఒక ఎగ్జాంపుల్ ఎవరో చెప్పారు. ఇప్పుడు దేర్ ఆర్ లయింగ్ సైన్స్ అండ్ వండర్స్ అని చెప్పాడు. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాల ప్రకారంగా ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు కూడా వాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది ఆ సూచక క్రియలు చూసి మోసగించబడుతున్నారు. చదవమ్మా. చదవనా సార్? 2:9. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. ఆమేన్. ఎవరు బలం ద్వారా చేస్తున్నారు? సాతాను బలం అండి. సాతాను బలము ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే సూచక క్రియలు చేస్తున్నారు. అది నిజమా అంటే కాదు. అబద్ధ విషయం. అన్నిటికీ మీకు మీ కళ్ళ ముందు ఒరిజినల్ గా చూపిస్తాడు. దేవుడి సంగమా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని దేవుడిలాగానే ఉంటాయి, అన్ని దేవుడు చేస్తున్నట్టుగా ఉంటాయి. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా సూచక క్రియలు జరుగుతుంటే మనం ఏం చేస్తాం? పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. స్వస్థతలు అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుడు స్వస్థపరిస్తే బైబిల్ ఏం చెప్తుంది? నీవు గనక మమ్మల్ని రక్షిస్తే మేము రక్షింపబడతాము, నీవు గనక మమ్మల్ని స్వస్థపరిస్తే మేము స్వస్థపరచబడతాము అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని స్వస్థపరిస్తే కంప్లీట్ గా స్వస్థపరుస్తాడా, లేకపోతే హాఫ్ గానే స్వస్థపరుస్తాడా? కంప్లీట్ గా స్వస్థపరుస్తాడండి. దేవుడు ఒక మనిషిని టచ్ చేశాడంటేనమ్మా, మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రాబ్లం అనేది రాకూడదు. ఎందుకంటే దేవుడు వాక్కు అలాంటిది. ఆయన ఒక మనిషిని స్వస్థపరిచాడంటే ఆయన కంప్లీట్ స్వస్థపరుస్తాడు. దేవుడు ఎప్పుడు సగం పనులు చేయడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సూచక క్రియల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవడు ద్వారా జరిగిస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇవన్నీ సంఘానికి చెప్పకపోతే ఎవరన్నా విజయవాడకు వస్తే పరిగెత్తుకుని వెళ్తున్నారు. హైదరాబాద్కి ఎవరన్నా వస్తున్నాడంటే ఫారెన్ నుంచి పరిగెత్తుకుని వెళ్తున్నారు. వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా? పోనీ నీవు రక్షణ పొందలేదా? రక్షణ పొందకపోతే రక్షణ సువార్త వినటానికి వెళ్ళొచ్చు. రక్షణ పొందిన వారు స్వస్థతల కొరకు ఇక్కడ అక్కడ పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? అంటే మీ సంఘ కాపరి మీద మీకే నమ్మకం లేదా? మీ సంఘ కాపరి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించాడా? అందుకే మోసం అనేది జరుగుతుంది. మోసగించబడుతున్నారు. వాళ్ళు మోసం చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? గొర్రెలు మోసగించబడతారు. అందుకే చాలా మంది మీరు చూడండి, చాలా మంది మోసపోతారు. ఎందుకంటే వాళ్ళకి దిట్టంగా తినిపించలేదు, ఆహారము ఇవ్వలేదు, వాళ్ళకి అన్ని విషయాల గురించి తెలియపరచలేదు. సేపు వాళ్ళకి తెలిసిందే చెప్తారు తప్ప కంప్లీట్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అనేది చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బయటపడతారు. వాళ్ళు గనక మొత్తం కంప్లీట్ చేస్తే మరి ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా తప్పు కదా బ్రదర్ అన్నారు అనుకోండి, ఆయన తలదించుకోవాల్సి వస్తుంది. అంతే కదా?
ఎవరన్నా కానీ దేవుడి యొక్క వాక్యంలో నుంచి ఓన్లీ కొన్ని విషయాలే తెలియపరుస్తుంటే మొత్తం చెప్పాలి. మొత్తం ఏ టు జెడ్ బైబిల్ గురించి చెప్పాలి. ఎలా చెప్పాలి? దేవుని యొక్క ఆత్మ సహాయంతో చెప్పాలి. మనుషులు ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా! నేను చూసిన మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి నేర్పించింది ఏంటంటే, మనము ఆ పాత నిబంధనలోనే ఉన్నామని తెలియపరిచేవాళ్ళున్నారు. ఒకడు వస్తున్నాడు. నా పక్కన కూర్చున్నాడు. నాకు సీనియర్ స్కూల్లో. "ఏయ్! రిషి" అన్నాడు. "ఆ! బ్రదర్ రా వచ్చి కూర్చో" అన్నాడు. నాకు తెలుసు ఆయన క్రైస్తవుడని. కూర్చొని టిఫిన్ చేస్తున్నాం. కూర్చొని చేస్తుంటే "రిషి, యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విలియం బ్రనామ్ వచ్చారు. యేసు ప్రభు స్థానంలో ఆయనొచ్చాడు. ఇప్పుడు ఆయన మనం వెంబడించాలంటున్నాడు. ఆయన చెప్పినన్ని మనం చేయాలంటున్నాడు." బ్రదర్ ఇయన్నీ నాకు చెప్పమాకండి. దయచేసి ప్రభు రెండో రాకడ అనేది ఉంది. విలియం బ్రనాము సమాధిలో ఉన్నాడు. అని గొప్ప దైవజనుడు అయ్యుండొచ్చు. కానీ ఆయన దేవుడు మిమ్మల్ని నన్ను రక్షించలేదు. ఆయన తిరిగి వచ్చి మిమ్మల్ని కొనియాడబడతాను అని చెప్పలేదు. తీసుకొని వెళ్తానని చెప్పలేదు. అని చెప్తే, లేదు బ్రదర్, ఇది బ్రదర్, అది బ్రదర్. బ్రదర్ నాకేం చెప్పమాక. సేవకుడు సేవకుడే. అంతవరకే ఆయన. ఆయనేం రక్షకుడు కాడు. ఆయన ఏమి తన సొంతగా ఏమి చేయలేడు. పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే నా తండ్రి చేసిన వాటిని నేను చూసి నేను అదే చేస్తానని చెప్పిన ప్రభు అదే అధికారం సేవకులకు ఇస్తాడు. అందుకే దేవుని సంగమా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ బైబిల్ చదువుతున్నారు అనేది అర్థం కావట్లా మాకు. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన స్థాపించిన సంఘము, ఆయన రాసిన లెటర్స్ చదువుతున్నారు. కొందరేమో వాచ్ టవర్ పేపర్ చదివి దాన్ని ఫాలో అవుతున్నారు బైబిల్ని పక్కన పెట్టి. ఎవడో ఆవిడ వచ్చి ఆమె రాసిన ఇది వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. దేవుని సంఘమా, గొర్రె కాపర్లు హెచ్చరించాలి. సంఘంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే మంచి గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే, తప్పిపోయిన వారిని వెతికి మళ్ళీ ఆళ్ళు దేవుని యొక్క సంఘంలో నడిపించాలి. మరి వాళ్ళు ఏది వార్త విన్నారో, ఏ సువార్త విన్నారో మనకి తెలీదు. వాళ్ళు వేరే యొక్క సువార్త వినుండొచ్చు. ముందేమో ప్రభు సువార్త విని వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు వేరే యొక్క సువార్త మళ్ళీ విని దాని ప్రకారంగా వెళ్తున్న చాలా మంది ఉన్నారు. కొందరైతే వాళ్ళు కుర్రోల్ని జాయిన్ చేసి వాళ్ళు ఒక గదిలో వెనక తాళం వేసేసి వాళ్ళకి దేవుడి వాక్యము ప్రకటిస్తున్నారు. అది దేవుడి వాక్యం అని చెప్తున్నారు. దేవుడి వాక్యం ప్రకటించిన వారికి తలుపు వేసి తాళం వేయాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పండమ్మా. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ మైండ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ బ్రెయిన్ వాషింగ్. వాళ్ళని మొత్తం ఏం చేశారంటే వాళ్ళు నేర్చుకునే అన్నిని దాన్ని కడిగి వేసేస్తున్నారు. ఒక కొత్త బోధన తీసుకొచ్చి వాళ్ళు నేర్పిస్తున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. వాడికి ఎంతమంది ఉన్నారంటే వాడి చేతి కింద పనిచేసే సాతానికి అంతమందున్నారు. కానీ దేవుని సంగమా, దేవుడు చూచేదేంటంటే కోత విస్తారంగుంది, పనివారు తక్కువగున్నారని చెప్తున్నాడు. దేవుడు మనలాంటి వాళ్ళని లేకపోతే మనతో పాటు ఎదుగుతున్న వాళ్ళని కూడా లేవనెత్తాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ తన గొర్రెల్ని ఆయన సిద్ధపరిచాడో అక్కడికెళ్ళి వాళ్ళని బలపరచాల్సిన అవసరం మనకి ఉన్నది. మంచి కాపరి చేసే పని అదే. నేను అందుకే దానికి చాలా స్ట్రెస్ చేస్తాను. ఎందుకు వీళ్ళు రావట్లేదు? ఎందుకు వీళ్ళు రావట్లేదు? ఒక సిస్టర్ ఏమో ఎందుకు రావట్లేదని కనుక్కుంటే, వాళ్ళు ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తున్నారంట. దానికి దీనికి సంబంధం ఏముందమ్మా? ఇది పొద్దున్న కదా! 7కి కదా! 8 కల్లా అయిపోతుంది. 6-8 వరకు నువ్వొచ్చి పాటలు పాడొచ్చు. నువ్వొచ్చి ప్రార్థన చేయవచ్చు. దేవుడి వాక్యం వినొచ్చు. ఆయన ఎప్పుడో వారానికి ఒక్కసారి వస్తున్నాడు. ఆ పాస్టర్ వస్తే వీళ్ళు ఇక్కడికి రావట్లేదు. ఏంటమ్మా అది? దేవుడు మీకు
ఒక చోటు ఇచ్చాడు, ఒక ప్లేస్ ఇచ్చాడు మనకి. లేకపోతే ఈ గ్రూప్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వు సేవకుడిని ప్రేరేపించి గ్రూప్ స్టార్ట్ చేయడం దేనికి? కొందరిని సిద్ధపరచాలనే కదా, ఆయన రాకడ కొరకు కొంతమందిని సిద్ధపరచాలనే కదా. దేవుని సంగమా, మంచి కాపర్లు ఏం చేస్తారంటే వారు తప్పిపోయిన వారిని వెతికి తీసుకురావాల్సిన బాధ్యత మనది. మంచి గొర్రె కాపర్లు తన ఆదర్శంగా నిలిచి వాళ్ళు నడిపించేవారుగా ఉంటారు. అందుకే దేవుని సంగమా, మీరు ఫలాల్ని చూడండి. ఫలాలు బట్టే వాళ్ళు ఎవరు ఏమై ఉన్నారనేది నీకు తెలుస్తుంది. వాళ్ళ హృదయము నువ్వు ఎరిగి ఉంటావు అని చెప్తుంది బైబిల్. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ఈరోజు వీడియో తీయలేదు, ఫోన్ ఎందుకు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఆమేన్. నన్ను పోలిన చూసి నేర్చుకోమంటున్నాడు. నేను చేసేవన్నీ మీరు కూడా నేర్చుకోని అంటున్నాడు. ఎందుకు? ఆయన ప్రభుని ఫాలో అవుతున్నాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు, ప్రభు చేసే కార్యములు ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన విషయంలో ఆయన చేస్తున్నాడు. దేవునితో ఎలా నడవాలనేది నేర్చుకున్నాడు, ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. మీకు తెలుసో తెలీదో, పౌలు గారికి ఎవరు బోధించలా ఈ యొక్క సువార్త? మన ప్రభుని యేసుక్రీస్తు ఆయనకి తెలియవచ్చాడని చెప్తున్నాడు, అరేబియాకి తీసుకెళ్ళి. ఆయన నేర్చుకుని వచ్చాడు, అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. అలా నేర్చుకోండి అని చెప్తున్నాడు, కానీ నన్నే మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నాడు. అందుకే కొన్నిసార్లు కొన్ని సేవకులు మంచిగా నేర్పిస్తారు, ప్రార్థన అలా చేయాలో నేర్పిస్తారు. అందులో నేర్చుకుంటే తప్పు లేదమ్మా. అందుకే దేవుని సంగమా, కొంతమంది ఆదర్శంగా మన ముందు పెట్టాడు దేవుడు. వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకోవాలి. మంచి గొర్రె కాపర్లు జాలి మరియు కనికరము కలిగి ఉంటారు మన దేవుళ్ళలాగా. మన ప్రభు హృదయము వాళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళు కూడా కాపర్లు కాబట్టి వాళ్ళు కూడా కనికరం పొందిన వారే, వాళ్ళు కూడా జాలి పొందుకున్న వారే, వాళ్ళు కూడా దేవుడి దయ పొందుకున్న వారు. దాన్ని అర్థం చేసుకోగలిగితే వారు అట్టి విధంగానే సంఘంతో ఉంటారు. జాలి కలిగిన హృదయమే కలిగి ఉంటారు, కనికరం కలిగిన హృదయం ఉంటారు, దయ కలిగిన హృదయమే ఉంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూడమ్మా. ఆయన సమూహములను చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి వాళ్ళని చూసి వీళ్ళకి నడిపించే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళకి నడిపించేవారు కాపరు లేరు. వాళ్ళు చూసి కనికరము పొందాడు. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు 35వ అధ్యాయం 35వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఆయన వీళ్ళు చూసి కనికరం పొంది వాళ్ళ గురించి ప్రార్థన చేయటము, దేవుడి రాజ్యం గురించి బోధించి అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కోత విస్తారం ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, పనివారు కొందరే ఉన్నారని చెప్తున్నాడు. అందుకే పనివారు కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో ఎప్పుడు పనివారు కొరకు ప్రార్థన, దేవా పనివారిని లేవనెత్తండి, కోత విస్తారం ఉంది, దయచేసి లేవనెత్తండి. యవనస్తులైనా నాకు అనవసరం, మాకు నువ్వు ఏర్పరచుకున్న మంచి కాపర్ని లేవనెత్తండి, నీ సంఘాన్ని మీరు కాపాడుకునే దేవుడు కాబట్టి లేవనెత్తండి అని ప్రార్థన చేయమన్నాడమ్మా. ఆయనకి తెలీదా? సంఘాన్ని అడుగుతున్నాడు ప్రార్థన చేయమని. మనల్కి చెప్తున్నాడు డైరెక్ట్ గా ప్రార్థన చేయమని. ఎందుకంటే నీకు అట్టి కాపర్లు కావాలంటే దేవుడు నీకు ఇస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ దురద కలిగిన వాళ్ళకి వేరే కాపర్లు ఇస్తాడు. వాళ్ళు వినాల్సిందే వింటారు, ఇంకా ఏది వినరు.
వాళ్ళకి అన్ని మంచిగా ఉండాలి, వాళ్ళకి హ్యాపీ లైఫ్, డబ్బులు, హోదా, దీని గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి సంఘాల్లోనే నేను నడిపిస్తాడు. అదే గనక దేవా నువ్వు నాకు యజమానుడు నీవే, నా ప్రభు నీవే, కానీ నాకు సంఘము నీ సంఘంలోనే పెట్టు ప్రభువా. నువ్వు లేవనెత్తను కాపర్లే లో నేను ఉండాలి. నువ్వు వాళ్ళు మేపుందరు కాపర్లే, నేను కూడా అక్కడే నేను ఉండాలి అని ప్రార్థన చేసినేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకు అట్టి సంఘమే ఇస్తాడు. నీకు ఆ సత్యం గల వాక్కు వినాలంటే గనక అలాంటి దేవుడికి అలాగే ప్రార్థన చేయాలి. నాకు నీ వాక్యంలో లేనిది నాకు అనవసరం ప్రభువా, నాకు వద్దు. నీ వాక్యంలో నా కొరకు ఏది సిద్ధపరిచావో, శ్రేష్టమైనది ఏది సిద్ధపరిచావో, ఎందుకంటే నూతన నిబంధన ప్రకారంగా దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఈ నూతన నిబంధన శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. ఇందులో ఉన్న వాగ్దానాలు కూడా పాత నిబంధన కన్నా శ్రేష్టమైనని చెప్తున్నాడు. ప్రతి వాగ్దానము నూతన నిబంధన శ్రేష్టమైనది అని చెప్పాడు, దానికన్నా గొప్పవి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, వాళ్ళకి మనకి తేడా అనేది మనం చూస్తున్నాం. రోజు దేవుడు బ్రదర్ గారు వాక్యం చెప్తున్నారు. మనం కూడా అట్టి సంఘంలో ఉండాలని ఆశపడాలి. అట్లాంటి కాపురు దేవుడు లేవనెత్తాలని ప్రార్థన చేయమంటుంటే మనం అసలు ప్రార్థనలోనే అది గుర్తుపెట్టుకోము. ఇప్పుడు అనేక విషయాలు ప్రభు ప్రార్థన చేయమన్నాడు. నీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయమన్నాడు. నీ పొరుగువాడి గురించి ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు. పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. యెరూషలేము మహాపట్నం కొరకు ప్రార్థన చేయమన్నాడు. అనేక విషయాలు దేవుడు ప్రార్థన చేయమన్నాడమ్మా. ఎందుకు నీ ప్రార్థన కావాలి ఆయనకి? ఇప్పుడు సంఘం అయింది కదా, ఆయన బాధ్యత కదా. అయినా కూడా దేవుని సంఘమా, నీ హృదయము ఎలాంటిదో ఆయన పరీక్షలు చేస్తున్నాడు. దేవా నాకు కావాల్సింది నువ్వు లేవనెత్తిన కాపురులే. ఎందుకంటే దేవుని సంఘమా, మమ్మల్ని సైడ్కి తప్పించేవారు చాలా మంది ఉన్నారు. నీకు అలాంటి సంఘం కావాలంటే అనేకం ఉన్నాయి, వెళ్ళి కూర్చుంటే చాలు. అబ్బో దురద కలిగి చెవులు కలిగిన వాడికి తృప్తిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు వారు. అందుకే దేవుని సంఘమా, కాపర్లు మంచివారుగా ఉండాలి అని చెప్తుంది బైబిల్. ఆయన పోలిన వారుగా ఉండాలి కాపర్లు. మంచి గొర్రె కాపర్లు బలహీనని తిరిగి బలపరచువారు అని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనాను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలను. ఆమేన్. మనం ఎలా ఉండాలి? కాపులు ఎలా ఉండాలమ్మా? సాత్వికమైన మనసు కలిగి ఉండాలండి. ఇప్పుడు ఆ సంఘంలో ఎవరో తప్పు చేస్తున్నాడు, తప్పిపోయాడు, నువ్వేం చేయాలి? ఆయన మళ్ళీ తిరిగి బలపరచాలి, స్థిరపరచాలి, దీన మనసుతో అంటున్నాడు. ఎందుకంటే ఒక దినాన్న నీకు అదే జరగొచ్చేమో. తప్పు చేసినప్పుడు వెంటనే ఖండించేవాడు అబ్బో అనేక మంది ఉన్నారు. రాయలు పెట్టి కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా ఒక సేవకుడు గాని ఒక యొక్క గొర్రెపిల్ల తప్పిపోతే వాళ్ళ గురించి నిందలేయడం అబ్బో చాలా ఈజీ. కానీ ఒక దినాన్న నీకే జరిగితే చెప్పండమ్మా, మనకే జరిగితే తాను కూడా శోధింపబడితే. అందుకే తొందర పడకూడదు. ఏ బిడ్డ పడిపోయాడో లేవనెత్తడానికి ప్రయత్నం చేయాలి. కాపర్ల పనులు అదేనమ్మా. అలా ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు, కూర్చోపెట్టి మనం వాళ్ళకి చెప్పి దీన మనసుతో మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టే విధంగా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనకిచ్చే అవకాశాలు మనం కూడా ఇతరులకు ఇవ్వాలమ్మ అవకాశము. ఎప్పుడు మన గురించే మనం ఆలోచిస్తామే తప్ప నేనే రైట్, నేనే రైట్, నేనే రైట్ అనుకుంటే చాలా తప్పది. పేతురు పడిపోయాడు, దేవుడు ఆయన రిస్టోర్ చేయలేదమ్మా. చేస్తాడండి. అసలు నువ్వు ఎవరో కాదంటున్నాడు.
నేను అసలు మీతో లేనన్నాడు. ఆయనకి సంబంధం, నాకు సంబంధం లేదంటున్నాడు. అప్పుడు ప్రభు ఆయన వైపు చూశాడు అంతే. తెలుసు ప్రభుకి మా సంతాపపడే పడతామని తెలుసు. కానీ మంచి కాపరి లక్షణాలు అంటే బలహీనల్ని తిరిగి బలపరచడమే. హల్లెలూయా. బలపరచాలి వాళ్ళని. ఇలా కాదు, అలా చేయాలి, మనం ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తే వాళ్ళకి కొద్దిగా ఆదర్శంగా నువ్వు నిలబడితే గనక ఏమవుతుందంటే మనము వాళ్ళని కూడా బలవంతులుగా మనం తయారు చేయవచ్చు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఖండించడానికి రెడీగా ఉంటాం దేవుని సంగమా. మంచి కాపుని లక్షణాలు అదేనమ్మా, బలహీనల్ని బలపరచడమే. బలపరచాలండి. తర్వాత మంచి గొర్రె కాపర్లు వాళ్ళు తగ్గించుకొని ఉంటారు. 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 42 నుంచి 45 వరకు చదవమా. మార్కు 10. యేసు వారితో తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. చూసారమ్మా, దేవుడు కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. నీవు కూడా ప్రభువులా ఉండాలనుకుంటే కనుక నువ్వేం అవ్వాలి? పరిచారకుడుగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. దాసుడుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చేసిన పని అదే కదమ్మా. అవును. ఆయన అందరూ తన తాను తగ్గించుకొని తన శిష్యులు కాలు కడిగిన వాడు. అందుకే 13వ వచనంలో, 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో 7, 8 వచనాలు ఒకసారి చూడమ్మా. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలియకుందునని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేదనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? అయ్యా నువ్వు నాకు కడగడానికి వీలు లేదంటే నేను కడగపోతే నువ్వు అలాగే ఉంటావని చెప్పాడు. నీతో నాకు పాలు నీకు లేదు. ఇప్పుడు అర్థం కాదని చెప్పాడు. కానీ తర్వాత తెలుసుకుంటావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు అవును, వచ్చినప్పుడు వెళ్ళేసి. నువ్వు తెలుసుకుంటావు. అదన తగ్గింపే చెప్తున్నాను. స్వభావం ఏంటనేది నీకు అప్పుడు తెలుసుకుంటావు. దీనుడిగా మార్చిన తర్వాత నీకు అర్థమైంది. ఆయన నేను చేసినవన్నీ ఆయన జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు కాబట్టి ఎందుకు చేశానని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే మనం సేవకులుగా ఉంటే మనం వాక్యం చెప్పటమే కాదమ్మా. యేసుక్రీస్తు ప్రభు వాక్యమే చెప్పలా, దేవుడు రాజ్యం గురించి ప్రకటించాడు. కానీ ఆయన చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. తన తాను తగ్గించుకున్నాడన్నాడు. అందుకే క్రీస్తు కలిగిన మనసు మీరు ధరింపు చేసుకోండి అని చెప్పాడు. అట్టి మనసుని ఎందుకంటే ధరించుకోండి. దేవుడై ఉండి కూడా ఆయన ఒక దేనిని దాసుడుగా ఆయన వచ్చి మనకి సేవించి మన కొరకు చనిపోయిన ప్రభుని అన్ని నామాల కన్నా పైనామము దేవుడు ఆయన లేవనెత్తి తన కుడి పార్శ్వం వైపు కూర్చోబెట్టి ఆయనకి ఇచ్చిన నామము గొప్పదని చెప్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బి లార్డ్ యు మస్ట్ బి ఫస్ట్ సర్వెంట్ అన్నాడు. అది నేర్చుకోవాలి ముందు. A shepherd will always have a heart of a servant. ఆయన పరిచారకుడుగానే ఉంటాడు. అందుకే ఆయన నేను సేవించడానికి వచ్చి ఉన్నాను అన్నాడు. ఐ హావ్ కమ్ టు సర్వ్. చేయించుకుంటకు రాలేదన్నాడు. చేయించుకోవడానికి రాలేదు నేను అన్నాను, చేయటానికి వచ్చానని చెప్పాడు. ఎందుకంటే ఒక మాదిరిగా ఆయన ఉన్నాడు, ఒక ఆదర్శంగా ఉన్నాడు. ఒక కాపరి ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి అనేది ఆయన మనకి నేర్పించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రభులాగానే మనము కూడా తగ్గించుకోవాలి. ఆ తగ్గింపే స్వభావం ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడమ్మా. అందుకే దేవుడు ట్రూ లీడర్స్ ని ఫస్ట్ సర్వెంట్స్ గా చేసిన తర్వాతనే కాపర్లుగా ఆయన తీసుకెళ్తాడు. ఫస్ట్ హీ మస్ట్ బ్రేక్ యూ అండ్ మేక్ యూ ఇంటూ సర్వెంట్ టు సర్వ్. దెన్ స్లోలీ. అందుకే మీరు చూసారా, 7గురిని వాళ్ళు పరిశుద్ధాత్మ నిండుదల కలిగి 7గురిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో వాళ్ళు ఫస్ట్ చేసింది ఏంటమ్మా? పరిచర్య.
దేవుడు పరిచర్య ప్ర చేశారండి. ప్రకట అహా! దేవుడి వాక్యం ప్రకటించారా? లేకపోతే సంఘంలో ముందు వాళ్ళు పరిచర్య చేశారా? వాళ్ళు టేబుల్స్‌ని క్లీన్ చేశారు. ఆ! చేశారు. వాళ్ళు నానా ఆహారం విధాలుగా తిన్నారు. పనులు ముందు సేవ సంఘంలో చేసిన తర్వాతనే దేవుడు ఆళ్ళనేం చేశాడు, లేవనెత్తి దేవుని సువార్త ప్రకటించడానికి గొప్ప సాధనములుగా ఆయన వాడుకున్నాడు ఫిలిప్‌ని, స్టిఫాన్‌ని వీళ్ళందరిని. వాళ్ళు ఫిలిప్పు, చేసిన ప్రొకొరు, నికను. మహత్కార్యములు అలాంటిది కావు. శిష్యులు చేసింది చేసినవి వీళ్ళు చేశారు. ఎలా సాధ్యము? పరిచర్య ద్వారా. వాళ్ళు ముందు చేసిన పరిచర్య ముందు వాళ్ళకి ఏంది దేవుడు వాళ్ళకి హృదయం ఎలా చేశాడంటే వాళ్ళకి ఒక సర్వెంట్ లాంటి హృదయం ఇచ్చాడు. టు సర్వ్. దాసులు. కానీ ఇక్కడ కనపడదమ్మా. ఇప్పుడు ఈ దినాల్లో చాలా మందికి కనపడదు. కొందరున్నారు కాదని అనట్లా. కానీ కొందరైతే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక సెలబ్రిటీ లాగా వస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన చోట్ల కూర్చోబెట్టి తినిపిస్తేనే తింటారు. సంఘంతో కూర్చొని తినాలని వాళ్ళు ఇష్టపడరు. అలా మనం చూస్తున్నాం. మన కళ్ళారా చూస్తున్నాము. ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి? అందుకేనమ్మా కాపర్లకి, జీతగాళ్ళకి ఉన్న తేడా అదే. జీతగాడు ఆయన కూలి కోసం లేతే ఆయన పని కోసం పని జేసి ఇంకా ఏది పట్టించుకోడు. అందుకే ప్రభువు వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఈతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును ఆమెన్. అని. లక్ష్యం చేయడమ్మా. హి డోంట్ పారిపోతాడు. కేర్. అసలు ఆ హృదయం అనేది లేదు. కాపరి అనే హృదయము ఆయనకి లేదు జీతగాడికి. జీతగాడు ఆడు కూలి కోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. డబ్బు కోసం వచ్చాడు. వాళ్ళకి వచ్చిన ఆపద కాలంలో గాని, లేపోతే వాళ్ళకి రక్షించాల్సిన దినాల్లో వాడు పారిపోతాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ గొర్రెలు ఏమని ఆయన చెప్తున్నాడు? ఆ స్వరం గొర్రెలెవరు? మనమే. నేను గొర్రెల మంచి కాపరిని. అహా! మళ్ళీ చదవమ్మా 12, 13. 12 జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు తన గొర్రెలు కాదందున. కానీ వీళ్ళేమయ్యారు? అతనికి వెళ్ళిపోయారు అతని దగ్గరికి. ఆ గొర్రెలు జీతగాని వాడిది కాదు. దేవుడిది ఆ గొర్రెలు. ఈ గొర్రెలేం చేస్తున్నాయి? ఆ కాపరే కావాలని చెప్పి ఎళ్లారు. వీడేం చేస్తున్నాడు? వాళ్ళ మీద సంపాదించుకుంటున్నాడు. సంపాదించుకుంటున్నారమ్మా. ఇప్పుడు క్రైస్తత్వం పెద్ద బిజినెస్ అయిపోయింది. డబ్బులు సంపాదించుకోవాలంటే ఇదే మార్గం అని చాలా మంది ఎంచుకుంటున్నారు. ఫ్రీగా రావట్లా. ఏదో 2 మెసేజ్‌లు సండే మెసేజ్‌లు చెప్పేస్తే అయిపోయింది. ఆ గొర్రెలు ఆయనకి కావునమ్మా. బై మిస్టేక్ వచ్చి అక్కడ గొర్రెలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఆయన గొర్రెలు కాదు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వదిలేసి పారిపోతాడు. తోడేలు వచ్చి చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. హృదయంలో ఆయనకి గొర్రెలు ఆ సర్వెంట్ యాటిట్యూడ్ అనేది లేదు. ప్రేమ అనేది లేదు. మేపి వాళ్ళని బలపరచాలని లేదు. ఆయనకి ఏది సంబంధం లేదు. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు సంఘాల్లో. కాపరి కాడు. కానీ మన కాపరి అలా కాదు. నేను గొర్రెల మంచి కాపరిని. జీతగాడు ప్రమాదంలో ఆయన ఏం చేస్తాడు? మందన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి పారిపోతాడండి. పారిపోతాడని చెప్తున్నాడు. ఎందుకంటే అందుకే దేవుని సంగమా దావీదు గురించి చెప్తూ ఉంటాడు. దావీదు ఒక ఒక మంచి కాపరికి ఆయన సూచనగా ఉన్నాడు. వెలుగుబంటి వచ్చినప్పుడు, లేకపోతే సింహం వచ్చినప్పుడు తన గొర్రెల్ని ఆయన కాపాడుకున్నాడు. మాట్లాడుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవిల్ అటాక్స్ అవుతున్నాయి. సాతానుడు అనేక మందిని బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక విషయాల్లో వాళ్ళని ఇది చేయడానికి ప్రయత్నం ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని, అది గుర్తించి మనము ఏం చేయాలి? ఆ సంఘాన్ని బలపరచాలంటే కాపరి బలంగా ఉండాలి గదా! వాడు సాతాన్ని ఎదుర్కొనే ఇది ఉండాలి ఆయనకి. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడే అది కదా అధికారం ఇచ్చింది. మరి అధికారం దేవుడిచ్చిన అధికారంతో వాడుకొనే కదా వాడిని పారద్రోలాలి. వాడికేం పని? సంఘంతో ఏం పని?
అందుకే దేవుని సంగమా, మంచి కాపర్లకి జీతగాలికి అదే తేడా. జీతానికి మందపై నిజమైన శ్రద్ధ ఉండదు. జీతగాలికి మంద మీద నిజమైన శ్రద్ధ అనేది ఉండదు దేవుని సంగమా. లక్ష్యం చేయరండి వాడు. పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లాభం వస్తుందా లేదా, నెల నెల వాళ్ళకి రావాల్సింది వస్తుందా లేదా, అదే వాళ్ళ పని. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14 వచనం ఒకసారి చూడమ్మా. 9. అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. చెప్పాడు నేనైతే కదమ్మా, సువార్త ప్రకటించేవాడు సువార్త సువార్త ద్వారానే వలన జీవింపాలి. జీవించాలి. అంటే ఆయన వెళ్ళి చెప్తున్నాడు. మనుషులు ఇస్తారు, దేవుడి బిడ్డలు తెలుసు ఆయన పరిచర్య చేస్తున్నాడు, పరిచారకుడు, దేవుడి వాక్యం సువార్త ప్రకటిస్తున్నాడు, ఎక్కడికి రమ్మంటే ఆయన వెళ్తున్నాడు, ఆత్మల గురించి ఆయన ఆలోచిస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు, దేవుడి పని దేవుడు చేసుకుంటూ వెళ్తాడు. అంత సంపాదించి మనం దేవుని యొక్క మినిస్ట్రీ చేద్దామంటే అది విశ్వాసం కాదమ్మా. అది విశ్వాసం కానే కాదు. మనం పరిచర్య చేసుకుంటూ వెళ్తే తన తగ్గట్టుగా ఆయనే మనల్ని బ్లెస్ చేస్తాడు. ఆయనే ప్రజల్ని మోటివేట్ చేసి నా దాసుడికి ఇవ్వు అని చెప్తాడు. అంతే తప్ప దాసుడు మటుకు ఆ లక్షణంతో వెళ్ళకూడదు. నేను పలానా చోటుకి వెళ్తున్నాను కదా, ఎంతో కొంత ఇస్తారు అని ఆ ఆలోచనతో వెళ్ళకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. నో ప్రాబ్లం. మన మటుకు ఏంటంటే మన హృదయం ఎలాగ ఉండాలంటే, సంఘ కాపర్లు వాళ్ళు దేవుడి మీద ఆధారపడతారు కాబట్టి మనుషుల మీద ఆధారపడరు. అది ఏ దిశ నుంచి రాని సహాయం, కానీ వాళ్ళు దృష్టి మట్టుకు వాళ్ళు దేవుడి మీదే ఉంటుంది. వాళ్ళకు ఉన్న దాంట్లో తృప్తి ఉంటుంది. కానీ దేవుని సంగమా, అందుకే గొర్రె కాపర్లకి జీతగాళ్ళకి అదే తేడా. జీతగాడు ఏంటంటే ఈ దినాన ఎంత వస్తుందో అని ఆలోచన విధానం. కానీ మంచి కాపర్లకైతే ఈ దినాన ఎంతమంది రక్షింపబడతారో దేవా, ఈ దినాన ఎంతమంది మారు మనసు పొందుతారు, ఈ దినాన వాక్యము ద్వారా ఎంతమంది రూపాంతరంగం పొందుకుంటారు, దేవా ఈ దినాన వాక్యము ద్వారా ఎంతమందిని ప్రభా నువ్వు కళ్ళు తెరవబోతున్నావు, నీకు ఇంకా సమీపంగా ఎలా తీసుకురాగలవు అని చెప్పి ఈ ఆలోచనలు కలిగి ఉంటారు. డబ్బు మీద అసలు ఉండనే ఉండదు వాళ్ళకి, ధనాపేక్ష అనేది ఉండదు. ఆత్మల మీద వాళ్ళకి అపేక్ష ఉంటుంది అంతే. దేవుడు ఆత్మలు రక్షింపబడాలని చాలా మంది మంచి కాపర్లు ఉన్నారమ్మా ఈ లోకంలో. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవడు సూట్ వేసుకుంటే వాడు బ్లెస్డ్ అనుకుంటారు. ఎవరికి పెద్ద సంఘం ఉందో చాలా గొప్ప సంఘం అని దేవుడు దీవించాడు అనుకుంటున్నాం. దట్ ఈస్ రాంగ్. అతను సూట్ వేసుకున్నాడంటే నీ డబ్బుతోనే, కారు కొనుక్కున్నాడంటే నీ డబ్బుతోనే. నువ్వు ఆయన్ని బ్లెస్ చేసావు కాబట్టి ఆయన ఆ స్థితికి వెళ్ళాడు. ఇప్పుడు సంఘానికి ఏం చూపిస్తున్నాడు? ఐఎమ్ బ్లెస్డ్ అని చూపిస్తున్నాడు. అప్పుడు ఏమనుకుంటారు జనాలు, అతను చూడు ఎంత దీవించబడ్డాడు, మనం కూడా అక్కడికి వెళ్తే మనం కూడా దీవించబడతాం. ఆలోచన విధానం అమ్మా. దేవుని సంగమ జాగ్రత్తగా, అనేక మంది అలా మోసగించబడుతున్నారు. ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకుంటున్నాడు. వాళ్ళకేమో వాళ్ళు దురదగల చెవులు కలిగిన వారు కనుక వాళ్ళకి తృప్తిగా ఉంది, హ్యాపీగా ఉంది. వెళ్ళి వింటారు, హ్యాపీగా తిరిగి ఇంటికి వస్తారు. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళతో ఎవరు నిలబడరు. బాధల్లో ఉన్నప్పుడు ఎవరు నిలబడరు. వాళ్ళకు పోరాటం ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేర్పించబడలా. ఇప్పుడు సంఘాల్లో సాతానుతో కానీ, లేకపోతే నీ శరీరముతో కానీ, లేకపోతే ఈ లోకంతో ఎలా పోరాడాలి, ఎలా జయించాలి అనేది ఎవరు నేర్పించట్లేదు. ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోగలము అని ఆ మెసేజ్ లోనే ఉన్నాం తప్ప, వాళ్ళు ఎలా జయించాలి, సమస్యలను ఎలా జయించాలి, సమస్యలో పడితే దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అనేది నేర్పించబడట్లేదు దేవుని సంగమా. దే డోంట్ కేర్.
వాళ్ళకి ఆ భారం లేదు. వాళ్ళకి ఎంతసేపు సెలబ్రిటీ లైఫ్ కావాలి. వాళ్ళకి ఒక ముగ్గురు, నలుగురు బాడీ గార్డ్స్ ఉంటేనే వాళ్ళు బయటికెళ్తారు. అంత భయం ఏంటమ్మా? ప్రభు చెప్తున్న మాటేంటి? నేను జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి. మరణిస్తే ప్రభు కొరకు మరణించాలి. జీవించినా, మరణించినా ప్రభు కొరకే కదా అని చెప్తున్నాడు. మరెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నాం మనము? అదే దేవుని సంగమా, మనము తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే, మంచి కాపరులు ఎవరో, సంఘాల్ని మనము ప్రతి ఆత్మని పరిశీలన చేసుకోవాలని యోహాను చెప్పినట్లుగా. ఆయన నిజంగా సేవకుడేనా? కొంతమంది సేవకుల గురించి దేవుడు స్పష్టంగా దర్శనాల ద్వారా నాకు చూపించాడమ్మా. అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను. ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను. కొంతమంది గురించి ఆయన చూపించాడు. ఎందుకంటే అడుగుతాను, దేవా ఇంతమంది వెళ్తున్నారు. అసలు లోన విషయము చూపించాడు నాకు కొంతమంది గురించి. వాళ్ళని పేర్లు నేను చెప్పను కానీ, వాళ్ళు ఎట్టివారు, దేనికోసం పరిచర్య చేస్తున్నారు, దేనికోసం వాళ్ళు ఇంత పెద్ద హంగామా చేస్తున్నారని దేవుడు బ్యాక్ స్టేజ్ నుంచి చూపించాడమ్మా. ఏం చేస్తున్నారు వీళ్ళని. అసలు ఆశ్చర్యపోతాం మనము. ఇంతమంది ఫాలోయింగ్ ఉన్న వాడికి అదా చేస్తుంది వాళ్ళు అని మనం ఆశ్చర్యపోతాం మనం. ఎందుకంటే దేవుడే చూపించగలడమ్మా. ఏం జరుగుతుంది, ఏ మినిస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఆయనే చూపించగలడు. లేకపోతే ఏమవుతుందంటే, మనము ఎప్పుడన్నా కానీ పలానా వాళ్ళు ఇలా మోసం చేస్తున్నారంటే ఎలా మోసం చేస్తారని కూర్చొని చూస్తే దేవుడు చూపిన విషయాలు అనేకవి. అసలు వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడతాం కానీ, వాళ్ళ గురించి, వాళ్ళ మినిస్ట్రీ గురించి నేను ఆలోచించను. ఇంకా మనం అనుకునే సేవకులు కాకపోవచ్చు. దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడో ఆ సేవకుల్ని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంకా బలమైన సాధనముగా దేవుడు వాడుకోవాలని మనము ఆశతో ఉండాలి. ఎందుకంటే మన మంచి కాపల్ని, గొర్రెల్ని రక్షించువాడు, గొర్రెల్ని మేపువాడు, గొర్రెల్ని ప్రేమించువాడు, గొర్రెల్ని ఎరిగేవాడు. అందుకే పాత నిబంధనకి, కొత్త నిబంధనకి కొన్ని చూపించాడు. మోషే మంచి కాపరి, దావీదు మంచి కాపరి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం విజ్ఞాపన చేసిన వారు. మోషే దేవుడు వాళ్ళని నశించడానికి ఆయన రెడీగా ఉన్నప్పుడు ఏం చేశారు? అడ్డపడ్డారు. వద్దు ప్రభువా, వాళ్ళు ఏం చేయబాకండి, నీ నామానికి అవమానము అని చెప్పి అడ్డపడ్డారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించలేదమ్మా. అందుకే ప్రభు పాత నిబంధనలో కానీ, కొత్త నిబంధనలో కాపర్ల గురించి మాట్లాడినప్పుడల్లా మనకి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎజికేలు గ్రంథం 34:2-4 చదవమ్మా. టైం అయిపోయింది. 34:2 నుంచి. నరపుత్రుడా, ఇజ్రాయేలుల కాపర్ల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకుని ఇజ్రాయేల్ కాపర్లకు శ్రమ. వాళ్ళు నింపుకుంటున్నారు. మరి ఇప్పుడు జరుగుతుంది అదే కదమ్మా. ఇప్పుడు సంఘాన్ని కాపర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ కడుపులు వాళ్ళు నింపుకుంటున్నారు అని చెప్తున్నాడు. మరి అదేగా జరుగుతుంది, మన కల్లారా చూస్తున్నాము. చదవమ్మా. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కాని గొర్రెలను మేపరు. చూసారమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్తోని. వాళ్ళు పర్సనల్ గెయిన్ గురించి వాళ్ళు బలహీనల్ని పక్కన పెట్టేస్తారు. బలహీన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని బలహీనలు పక్కన పెట్టేస్తారు, బలపరచరు. రోగము గల వారిని స్వస్థపరచరు. గాయపడిన వాటిని కట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కానీ మన ప్రభు అయితే వెళ్ళి ఆ ఒక్కటి తీసుకురాలా తప్పిపోయిన వాళ్ళని, బలహీనలు బలపరచలేదు.
తన రోగముల సొంతంగా ఏం నుండి చేయలేదు కదమ్మా. ఆయన మినిస్ట్రీలో సాక్రిఫైస్ తప్ప ఇంకేది కనపడదు. ప్రేమ తప్ప ఏది కనపడదు. కనికరము తప్ప ఏది కనపడదు. దయ తప్ప ఏది కనపడదు. ఆయన మినిస్ట్రీ అలాంటిది దేవుడిది. కానీ వీరైతే వీరికి ఆపోజిట్ చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళు బలాం బోధనని బోధిస్తారు. బలాము ఎప్పుడు సంపాదన కొరికే, దీంట్లోంచి నాకేంటి లాభం ఆలోచన విధానం అది. అందుకే రాజు వాళ్ళని శపించబట్టి నేను శపించలేనండి అని చెప్పాడు. కానీ ఒక చిన్నది ఇది చేశాడు, మీరేం చేయక్కర్లేదు, వాళ్ళకి సమీపంగా మీ వాళ్ళని స్త్రీలు గాని పురుషుల్ని పెట్టండి. వాళ్ళే తప్పిపోతారు. వాళ్ళే తప్పిపోతే దేవుడు వాళ్ళని శిక్షిస్తారు. అలాంటి నేర్పించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. అంటే సంపాదన కోసం దేవుణ్ణి పిల్లల్ని పడగొట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు మంచి కాపులు ఎలా అవుతారమ్మా? మరి ఆయన గురించి యూదా మాట్లాడలేదు 11వ అధ్యాయంలో 11వ వచనంలో. యూదా చెప్పట్లేదమ్మా. సంఘంతో మాట్లాడుతూ యూదా 11వ వచనం చూడమ్మా ఏం చెప్తున్నాడు. యూదా గ్రంథం 11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చూసారా, సంపాదించుకోవడానికి ఎలాంటి త్రోవని వాళ్ళు చూస్ చేసుకున్నారు? బహుమానం పొందాలనండి. పొందడానికి వాళ్ళ మార్గాలు తప్పిపోయిన అన్నారమ్మా. పేతురు అలాంటి వాళ్ళ గురించే మాట్లాడారు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో. పేతురు తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఆమేన్. చూసారమ్మా, వాళ్ళు సంపాదించుకోవటానికి ఏ మార్గమన్నా తీసుకుంటారు. దే విల్ టేక్ ఎనీథింగ్ జస్ట్ ఫర్ దే మనీ సేక్. అందుకే మా ధనాపేక్ష గురించి ప్రభు మాట్లాడిన మాటల గురించి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ధనము కాదు మనం సంపాదించుకొని, ఆత్మని సంపాదించుకోవాలి. మనకి అనుదిన ఆహారం ఇస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, ఇల్లు ఇచ్చాడు, నీకు జీతం ఇచ్చాడు, ఇంకేం కావాలమ్మా? ఆయన నిన్ను ప్రేమించినట్లుగా మనం సంఘాన్ని ప్రేమించకపోతే, ఆయన మనల్ని కనికరించినట్టుగా మన కనికరం చూపించకపోతే, ఆయన మమ్మల్ని మేపినట్టుగా మనం సంఘాన్ని మేపకపోతే, రేపు మనకు జవాబు చెప్పాలి కదమ్మా. అందుకే దేవుని సంగమా, ఉదాహరణలు పాత నిబంధనలు కనపడుతుంటాయి. కాపర్ల గురించి కొత్త నిబంధనలు ఉదాహరణలు కనపడుతుంటాయి. అందుకే చెప్తున్నాడు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఆమేన్. 3 సంవత్సరాలమ్మా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు మన పౌలు గారు. రాత్రి పగలు కన్నీరుతో, ఎక్కడ తప్పిపోతారేమో, ఎక్కడ వీళ్ళు వస్తారు, వీళ్ళని పక్కకు దారి తీసుకెళ్ళిపోతారేమో. ఆయన హృదయము చూడండి దేవుని సంగమా. వాళ్ళ కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు. హెచ్చరించాడు, జాగ్రత్తగా ఉండని, నేను వెళ్ళిపోతున్నాను, నేను కనుక వెలిగితే వాళ్ళు క్రూర మృగాల్లోకి వచ్చి మిమ్మల్ని అందరిని ఏం చేస్తారు? కనికరించరని చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన కోడలు మీలో ప్రవేశించదని నాకు తెలియను. వారు మందని జాగ్రత్తగా ఉంచాలంటే ఆషామాష కాదు. కాపరి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని కాపాడేవాడుగా ఆయన జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాడు, ప్రజల్ని కనిపెడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఆయన ద్వారా ఈ బిడ్డలందరినీ నాటాడమ్మా దేవుడు రాజ్యంలో.
పౌలు గారు అనేక మందిని దేవుడి రాజ్యంలోకి నడిపించాడు. వీళ్ళు ఎక్కడ తప్పిపోతారేమో ఆ భయంతో ఉండి ఆయన రాత్రి పగలు ప్రార్థన చేస్తూ కన్నీరు ప్రార్థన చేస్తున్నారు. వేరే ఒక బోధనలోకి వెళ్ళిపోతారేమో, వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో ఆ బాధ కలిగి ఈయన ప్రయాసము పడ్డాడు వీళ్ళ కోసం, ఆత్మని సంపాదించాడు. అనేక మంది అనుదినము దృఢపరుస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా. రాత్రి పూట్లు కూడా వాక్యం చెప్పిన దినాలు ఉన్నాయి. రాత్రి నుంచి పొద్దున వరకు వాళ్ళు వాక్యము కూర్చొని, ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు కాబట్టి రాత్రి అంతా కూర్చొని వాక్యం వినినోళ్ళు ఉన్నారు. ఏమన్ వాళ్ళందరి కోసం వాళ్ళ సముద్రం దగ్గర ఆయన మోకరించి ప్రార్థన చేసినట్టుగా కనపడుతూ ఉంటది. అది లక్షణాలమ్మ, మంచి కాపరి లక్షణాలు. అందుకే జీతగాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు చాలా మంది సేవకులని వాళ్ళు ద్వారా మోసగించబడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే వివేచన లేదు. ఎవరు మంచి కాపరి, ఎవరు జీతగాడని వివేచించలేకపోతున్నారు. అందుకే చాలా మంది వాళ్ళు ఏం చేశారంటే, చాలా మంది సంఘాలని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకు రావట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు, ఏం జరిగింది, అసలు ఏం జరిగిందని కాపరి వెళ్ళి తీసుకుని మళ్ళీ రావాలి కదమ్మా. కూర్చోపెట్టి వాళ్ళు సంఘంతో ఆయన ఆ యొక్క ఫ్యామిలీతో మాట్లాడతాం, ఏం జరిగింది మీ కుటుంబంలో, ఏం జరిగింది అని అడగవద్దు. ఎప్పుడు కాపరి ఏం అడగాలి? లార్డ్, హౌ కెన్ ఐ సర్వ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ పీపుల్? నేను ఎలా సేవించాలి ప్రభువా? కానీ జీతగాలైతే వాట్ కెన్ ఐ గెట్ ఫ్రమ్ గాడ్స్ పీపుల్? అది తేడామా. ఎంతసేపు నేను వీళ్ళ దగ్గర నుంచి ఏం పొందుకోగలను? కానీ మంచి కాపరైతే అలా కాదు. దేవా, వీళ్ళని ఎలా సేవించగలను, ఏ విధంగా వాళ్ళని కాపాడుకోగలను, ఏ విధంగా నీ సత్యంలో నేను నడిపించగలను, నాకు సహాయం చేయి అని మంచి కాపరి మీద ఆధారపడిన కాపరి అప్పుడు దేవుని నడిపించే విధానము నేర్చుకొని వాళ్ళని జాగ్రత్తగా మన పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళని వెళ్ళి స్వస్థపరచటం, లేకపోతే వాళ్ళని కన్నీరు తుడటం, వాళ్ళతో పాటు నిలబడాలి మనం. లేకపోతే మన మంచి కాపర్లు అవ్వలేము. ఈ లోకంలో అనేక కాపర్లు ఉన్నారు. చాలా మంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దేవుడి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కొందరైతే వాళ్ళ సంపాదన కొరకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకేనమ్మా, ఎప్పుడన్నా కానీ ఎక్కడ ఏది జరిగినా కూడా ముందు ఆయన ఎట్టివాడో మీరు చూసుకోవాల్సిన అవసరము ఉంది. ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం కనుకోగలము. దేవుడి వాక్యం నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆయనే నీకు చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుడి వాక్యంలో లేదు అని చెప్పేవాడు మన పక్కన ఆదరణకర్త ఉన్నాడు, మనలో ఉన్నాడు అని చెప్తున్నాడు. సత్య స్వరూపిన ఆత్మ మనలో లేకపోతే ఏం సత్యంలో నడిపించగలమా మనుషుల్ని? మీరు చెప్పండి. దేవుని సంగమా, మోసిపోమాకండి. ఎవరో చెప్పిన మాటలు వినమాకండి. అది వాక్యంలో ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్. మీరు సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుతున్నప్పుడు కనిపెట్టండి, అది దేవుడిదా కాదని కనిపెట్టండి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి స్వస్థపరిస్తే మళ్ళీ ఆ మనిషి వచ్చి లైన్లో నిలబడ్డు, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు, నేను స్వస్థపరచబడ్డాను. మళ్ళీ రెండోసారి వచ్చి లైన్లో నించుంటారు ప్రార్థన కోసం. మరి ఎక్కడ పోయింది స్వస్థత? ఆలోచించండి. దేవుడితో ఆషామాష కాదు కదమ్మా. ఒక్క మాట ఆయన పలికితే నెరవేరుతుంది కదా. ఆయన ఒక్కసారి నేను మంచం నుంచి లేపాడంటే నిలబడతావు మళ్ళీ. ఆయన ఏదైనా చేయగలడమ్మా దేవుడు. నిలబెట్టి మళ్ళీ పడుకోబెడతాడు. అదేనా? దేవుడు స్వస్థపరిస్తే మనం స్వస్థపరచబడతాము అని చెప్పాడు. ఆలోచించండి. ఎప్పుడన్నా కూర్చొని ధ్యానం చేయండి. టీవీలో వింటున్నారు, బయట వింటున్నారు, ఎవరు దేవుడు పంపించిన వారు కారా అనేది మనం గుర్తించాలి. అనేక మందిని మనము హెచ్చరించేవారుగా ఉండాలి.
దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభు నామానికి మహిమ